అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రైతులకు ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే పీఎం కిసాన్ ద్వారా వచ్చేటువంటి రూ. 2000 కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో అటువంటి వారి అందరికీ రైతులందరికీ మంచి శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 17 విడతలుగా రైతుల ఖాతాల్లోకి ప్రతి విడతకి వచ్చేసి రూ. 2000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూ. 2000 ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యేటివి. ఇప్పుడు 17 విడతలను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 18వ విడతకు సంబంధించిన డబ్బులు రూ. 2000 డబ్బులను అనేది ఈ రోజు ఉదయం 10 గంటలకి మన పీఎం నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన రూ. 2000 కోసం వేచి చూస్తున్నారో అటువంటి రైతులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి ఈ న్యూస్‌తో. ఈ రోజు ఉదయం 10 గంటలకి మన పీఎం నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేయడం కూడా జరుగుతుంది. సుమారు దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్లకు పైగా సంబంధించి డబ్బులు అనేది ఈ రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కూడా జరుగుతుందని ఇప్పుడే ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక జీవో కూడా విడుదల అవడం జరిగినది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో సుమారు 50 లక్షల మంది రైతులు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించి డబ్బులతో ప్రయోజనం పొందుతున్నట్లు కూడా మనకి ఒక రిపోర్ట్ అనేది విడుదల అవడం జరిగినది. సుమారు 50 లక్షల మందికి పైగా ఈ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రూ. 2000 డబ్బులు అనేది ఈ రోజు ఉదయం 18వ విడతకు సంబంధించిన డబ్బులు రూ. 2000 రైతుల ఖాతాల్లోకి జమ అవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ డబ్బులు పడాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరికైతే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉంటుందో అటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు ఈ 18వ విడతకు సంబంధించిన డబ్బులు ఈ రోజు విడుదలయ్యే 10 గంటలకు విడుదలయ్యే డబ్బులు ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాలోకి జమ అవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత కలిగిన రైతులు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ అనేది ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించిన పీఎం కిసాన్ పోర్టల్లో ఖచ్చితంగా రైతు యొక్క ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ కంప్లీట్ అని. ఆ ఈకేవైసీ కంప్లీట్ అయి ఉంటేనే ఖచ్చితంగా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 17 విడతలను పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం 18వ విడతకు సంబంధించిన డబ్బులను ఈ రోజు ఉదయం 10 గంటలకు నరేంద్ర మోడీ గారు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్లో రైతులు 50 లక్షల మంది రైతులు ఈ రూ. 2000 తీసుకొని ప్రయోజనం కూడా పొందడం కూడా జరుగుతుందని మనకి అందిన రిపోర్ట్ ఇంతకుముందు చెప్పడం కూడా జరిగినది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి నుంచి రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం అంటే ఆంధ్రప్రదేశ్ అమలు చేసేటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన వివరాలు కానీ కావాలనే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే రైతులకి ముఖ్యంగా రైతులకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజు 10 గంటలకు వారి ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఒకసారి వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.